హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి మా అన్న అయితే షాప్ అయితే పెట్టుకుంటున్నాడు. ఇంకా ఆ షాప్కి ఓపెనింగ్ పాలు పొంగించడానికి నన్ను అయితే రమ్మన్నాడు. ఇంక నేనైతే వెళ్ళాను. ఇది ఇంకా మా ఊర్లోనే, అంటే మా నాన్న వాళ్ళ ఊర్లో. మా సొంత పెద్దనాన్న కొడుకు, ఇంకా ఆడపిల్లనైతే నేనే వాళ్ళ ఇంటికి కూడా. ఇంకా నన్ను అయితే రమ్మంటే నేనైతే వెళ్ళాను. ఇంకా షాప్ ఏంటంటే ఇంకా ఏమీ సర్దలేదు, అన్నీ ఎక్కడ ఉన్నాయి, మొత్తం సర్దేసేయాలి. ఇంకెలా అయితే ఉండిద్ది. మెయిన్ రోడ్ పక్కనే ఉండిద్ది ఇది అయిన వాళ్ళు. ఇంకా గ్యాస్ స్టవ్ అలాంటివన్నీ అయితే కొత్తవి తెచ్చాడు అన్నీ. ఇంక ఇక్కడ ఏంటంటే గ్యాస్ స్టవ్ అది రిపేర్ చేస్తున్నాడు. ఇంకా షాప్లో తినేవి, లేస్ ప్యాకెట్లు, చిప్స్ అలాంటివి చిన్నవి ఉంటాయి కదండి, బొరుగు ముద్దలు, శనగుండలు అవన్నీ చాలా అయితే తెచ్చారు. అవి ఏం సర్దరా. ఇంక ఈ రోజే కాబట్టి సరుకులు కూడా తెచ్చిందంతా మార్నింగే తెచ్చారు, అంటే ముందు రోజు తెచ్చుకొని అక్కడ పెట్టేసేసేసారు. ఇంకా మా మరదలు అందరూ అయితే ఇక్కడే ఉన్నాం. ఇంకా నేనైతే కొన్ని అయితే సర్దుతున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి సర్దాల్సినవి. ఏదో నా వంత అట్లా కొంచెం అయితే సర్దుదాం అని ఫస్ట్ అయితే నేనైతే ఓపెన్ చేశాను. వాటన్నిటిని నన్ను సర్దమన్నాడు, ఫస్ట్ నువ్వైతే వెయ్యి అని. ఇంకా అలా సర్దమనేసరికి నేనైతే సర్దుతున్నాను. ఏదైనా ఇంటి ఆడపిల్లలంటే ఇదే వేరుగా ఉండిద్ది. నాకైతే చాలా బాగా అనిపించిద్ది. ఇలాంటప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపించిద్ది. ఎంతైనా ఇంటి ఆడపిల్లలకి వేరుగా బాగుండిద్ది. ఇంక నేను ఇక్కడ ఇవన్నీ సర్దుతుంటుంటే ఈలోపు మా అన్నయ్య ఇంకా కావాల్సినవన్నీ, అంటే గ్యాస్ అవన్నీ బాగు చేయడాలు, కొత్తది కదా, అందులో ఒక్కోసారి పని చేస్తే ఒక్కోసారి పని చేయదు, అవన్నీ చూసుకోవడాలు అవన్నీ అయితే చేస్తున్నాడు. ఇంకొంతమంది వచ్చిపోతూ ఉన్నారు, కొత్త షాప్ కదా, కొంచెం చూడటానికి ఓపెనింగ్కి. ఇంకొన్ని దండలు అయితే వేశాను. ఈలోపు అయితే షాపు చూడటానికి వాళ్ళు వీళ్ళు వస్తే మా తమ్ముడు వాళ్ళు వీడియోలో చూపిస్తా అంటే సిగ్గుపడతాడు. ఈడైతే మా తమ్ముడు, ఇంకో తమ్ముడు. ఇంకా మా అన్నయ్య పక్కన ఉంది, మా అన్నయ్య కూడా నవ్వుతున్నాడు. ఇంక ఇక్కడ ఏంటంటే పాలు పొంగించడానికి కొత్తది తెపాలు అయితే తీసుకొని వస్తే ఆ తెపాలకి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇలా ఎప్పుడైనా షాప్ ఓపెనింగ్ అయినా లేకపోతే ఇంట్లో మనం పూజలు అయితే అంటే గృహప్రవేశానికి ఎప్పుడైనా మనం కొత్తయే ఉపయోగించాలి. మనకి ఒకసారి వాడిని అయితే అస్సలు ఉపయోగించకూడదు. ఇంక ఈలోపు అంతా హడావుడైతే జరుగుతూ ఉంది షాప్ ఓపెనింగ్కి. జనాలు పిలవడాలు, ఇంకా రావడాలు, అలాగే కొంచెం చిన్న డెకరేషన్స్, అలాగే కొంచెం సరుకులు అవి సర్దుకోవడం అవన్నీ అయితే చేస్తున్నారు. ఇంతకీ షాప్ ఓపెనింగ్ అంటే దాంట్లో అన్నీ ఉంటాయండి. ఇంకా తినేటివి, పిల్లలకి సంబంధించినవి, ఇంకా అన్నీ అయితే పెట్టుకుంటున్నాడు మా అన్నయ్య మా ఊర్లోనే. ఇంకా అదైతే బాగా రన్ అవ్వాలని మీరందరూ కూడా కోరుకోండి. ఇంక ఇక్కడ ఏంటంటే పాలు పొంగించడానికి పసుపు బొట్లు అయితే పెట్టేసేసి, ఇంక ఈలోపు ఇక్కడ చిన్నది వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టారు. ఇంకా ఆ ఫోటోకి ఇంక నేను దీపారాధన అయితే చేద్దాం. అప్పటికి టైం అయితే చెప్పారు ఆల్రెడీ పంతులు గారు, మార్నింగ్ 11:30కి 12కి అలాగని. ఇంక ఈలోపు ఏంటంటే నేను ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా దేవుడికి పూలు వేసేసి ఆ తర్వాత కొంచెం దీపారాధన అయితే చేద్దామని ఇంకా దీపారాధనకి సంబంధించినవి కూడా మొత్తం చూస్తున్నాను. ఇంకా ఒత్తులేసి నూనె వేసి అవన్నీ వేసేసి ఇంకా దీపారాజన అయితే చేశాను. ఇంకా దీపారాజన చేసిన తర్వాత టైం అయితే అవుతుందని అప్పటికి హడావుడి చేస్తున్నాం అన్నాయి. చాలా టైం అయితే అవుతుంది పక్కన పొయ్యి మీద అయితే పెట్టమని. ఇంకా దీపారాజన చేసేసిన తర్వాత ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. కొంతమంది అయితే పొంగల్ కూడా చేస్తారు. మామూలుగా అయితే కొంతమంది పాలైన పొంగిస్తారు. ఫస్ట్ పాలైతే పొంగిచ్చి తర్వాత పొంగల్ అయితే చేస్తారు. ఇంక నేనేంటంటే ఫస్ట్ ఇంకా పాలైతే పొంగిచ్చి తర్వాత అయితే ఇంకా పొంగల్ అయితే అవసరం లేదని చెప్పారంట. ఇంకెక్కడ ఏంటంటే చాలాసేపు ఎంతసేపు వెలిగించినా ఎలగలేదు. ఫస్ట్ కొంచెం సేపు ఇంకా కడ్డీలు అవి కొంచెం తడిగా ఉన్నాయి బాగా. ఇంకా తర్వాత వేరే తెచ్చి మళ్ళీ కడ్డీలు అయితే వెలిగించేసేసాను. ఇంకా దీపారాజన అంతా అయిపోయిన తర్వాత పాలు పొంగించడం, అలాగే ఈలోపు జనాలు కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా మా ఇంటికి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇంక నేనే ఆడపిల్లని, అంటే మా అన్నయ్య ఒక్కడే, మా పెద్దనాన్న కొడుకు. ఇంకా వాళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఎవరు లేరు, ఇంకా నేనే. ఇంక ఇక్కడ అంతా చేసేసిన తర్వాత ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నాను. మా అన్నయ్యకి బాగా లాభం రావాలి, కొట్టు బాగా సక్సెస్ అవ్వాలి, బాగా వృద్ధిలోకి రావాలి అలా అని. ఇంకా అది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఏంటంటే గ్యాస్ స్టవ్ ఫస్ట్ అయితే అవతల దాని మీద అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే అది రావట్లేదు. కొత్తది అయ్యేసరికి ఏమో అస్సలకి బిగించడం కూడా సరిగ్గా బిగించలేదు. చాలాసేపు అయితే ట్రై చేసినాం. ఇంకా రాకపోయేసరికి మళ్ళీ అయితే పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇంక ఈలోపు ఆల్రెడీ అందరూ ఉన్నారు. పిల్లలు కూడా ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. ఈ పిల్ల ఫస్ట్ పిల్ల, మా అమ్మాయితో పాటు కోయిదాతో పాటు రెండో పిల్ల. ఇంకా వీళ్ళిద్దరూ, బుడ్డపిల్ల మాత్రం రమ్మంటే వీడియోస్కి నేను రాను అని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత
పాలు పొంగల్ అయితే అయింది. ఇంకా పక్కన టీ కూడా నన్నే పెట్టమన్నారు. ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఈలోపు ఏంటంటే డెకరేషన్స్ అవన్నీ చేస్తున్నారు. ఇంకా కొట్లో అంటే మనకి రిబ్బన్ కటింగ్ కోసం ఇంక ఈలోపు ఇవన్నీ చూసుకుంటే అంత హడావుడిగా ఉంది. అంత అప్పటికప్పుడు అంటే ఆ టయానికి కరెక్ట్గా అవ్వాలి కదా, ఆ టయానికి కరెక్ట్గా పాలు పొంగిచ్చా, రిబ్బన్ కటింగ్ అవన్నీ చేయాలన్నట్టు. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇంకా టీ పెట్టమంటే టీకి కావాల్సినవన్నీ అయితే అడుగుతున్నాను. ఇంకా బెల్లం తెచ్చాను అని అంది మా మరదలు. వద్దు, పంచదార దాలే, బెల్లం తెస్తే పాలు ఇరుగుతాయి అని చూస్తున్నాను అక్కడ. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. ఇక్కడ ఏంటంటే లైటర్ తెమ్మంటే లైటర్ తేలేదు. ఇంకా హడావుడిగా అవుతుంది అన్నట్టు ఇంక నేను అగ్గిపెట్టి ఇంక ముట్టిచ్చేసేస్తూ ఉన్నాను. ఇంక నేనైతే స్ట్రాంగ్గా ఒకటైతే నమ్ముతాను, మనకి ఫాదర్ తర్వాత మనకి మంచి స్ట్రెంగ్త్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రదర్సే. నేనైతే బాగా ఒప్పుకుంటాను, ఎందుకంటే మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు నన్ను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిద్ది. ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా బాగా మంచిగా చూసుకోవడం. ఎప్పుడైనా కానీ ఆడపిల్లలకి ఏంటంటే మనకి అమ్మ వాళ్ళ సైడ్ నాన్న వాళ్ళ సైడ్ మంచిగా చూసుకుంటే వాళ్ళు బ్రదర్స్ అయినా నాన్న వాళ్ళైనా బాగా చూసుకుంటే చాలా బాగా అనిపించిద్ది. ఇంకా టీ కూడా పెట్టేసేసి ఈలోపు ఇక్కడ రిబ్బన్ కటింగ్ కోసమని ఆ రిబ్బన్ అవి అయితే అంటిస్తున్నారు. ఇక్కడ అదే పెడుతున్నారా, అదైతే కడుతున్నారు స్టార్టింగ్లో. ఇంకా రిబ్బన్ కటింగ్ కోసం కూడా కొంతమందిని అయితే పిలిచారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా రిబ్బన్ కటింగ్ అదంతా అయిన తర్వాత ఇంకా ఫస్ట్ కొనటానికి వచ్చినప్పుడు మా బాబాయ్ అయితే కొంటున్నాడప్పుడు మా అమ్మాయి కూర్చోవాలి ఫస్ట్ కుర్చీలు అని చెప్పి నన్ను అయితే కూర్చోబెట్టాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కొంతమందికి స్వీట్స్ అలాగే హాట్ అయితే అందరికైతే ఇచ్చారు. ఇంకా చుట్టూ అంటే పల్లెటూరు కాబట్టి కొట్టు ఓపెనింగ్ అంటే చాలామంది వస్తూనే ఉంటారు. అది ఇంకా కామను మనకి. ఏంటంటే ఆ రోజు ఏంటంటే కొంచెం ఫ్రీగానే బూందీ అలాగే స్వీట్ ఆ రెండు అయితే కొంతమందికి అయితే ఇచ్చేశారు మా అన్నయ్య. ఇంకా అదంతా ఇచ్చిన తర్వాత కొంతసేపు ఆగి అలా అక్కడే ఉన్నాం. చూస్తున్నారు కదా చాలామంది, వీళ్ళందరూ కూడా మాకు చుట్టాలు అవుతారు. చాలా బాగా అనిపించింది. ఇంక మా అన్నయ్య కూడా కొట్టు కూడా ఇలాగే జనాలతో ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. ఇంకా నేనైతే అదే కోరుకున్నాను, మా అన్నయ్య బాగా కొట్టు ఎప్పుడు కలకల్లాడుతూ జనాలతోటి బాగుండాలి అని. ఇంకా ఇదంతా జనాలు ఇలా ఉంటే నేనైతే కొంచెంసేపు ఇంకా క్యాషియర్గా అయితే కొంచెంసేపు అయితే కూర్చున్నాను అక్కడ, ఒక అరగంట సేపు అట్లాగా. ఈలోపు మా మరదలు ఇల్లు కొంచెం కావాల్సినవి అవి ఇవని టీలు అలా అయితే ఇస్తూ ఉన్నారు మా అమ్మ మా మరదలు వాళ్ళు. ఇదేంటంటే హౌస్ లాగా అనిపించింది కనుక హౌస్ అయితే కాదు, మనకు బారు కొట్టే. ఇంకా ఫస్ట్ రూము తర్వాత రూము. ఇక్కడ ఏంటంటే నేను పెట్టిన టీని ఇంకోదో మా అమ్మ అయితే పెడుతుంది. వెనకాల డ్రింక్స్ బాటిల్స్ అవన్నీ చాలా తెచ్చారు. ఇంకా అంటే నేను టీ పెట్టాను కానీ పంచదార ఏం చూడలేదు, అంతలో రిబ్బన్ కటింగ్ అవన్నీ చేస్తుంటే ఇంకా నేనైతే అక్కడైతే ఉన్నాను. ఇంకా మా అమ్మ ఏంటంటే ఇక్కడ టీ అయితే చూసుకుంటుంది. ఇంకా మా మరదలేమో కొంచెం కావాల్సిన అవి ఇవి అందించడం అవన్నీ అయితే చేస్తుంది. ఇంకా నేను కొంచెం సేపు ఒక పావు గంట అలా సేపు అయితే కూర్చొని ఇంకా ఆ తర్వాత క్యాషియర్ నుంచి పక్కకి అయితే వచ్చేసాను. కొంచెం జనాలు సందడి తగ్గిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఏంటంటే మా మరదలు ఇంకా చీరను అట్లాగే తాంబూలం అవైతే తెచ్చింది. ఇంకా అవి కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఏదైనా కొంచెం అలాంటి ఇస్తే మాత్రం నేను అసలు వద్దనేది ఏముంది, మా అన్నయ్యగా ఇచ్చేది నేనైతే కంపల్సరీగా తీసుకుంటాను. ఇంకా మొత్తము ఇంకా ఓపెనింగ్ అంతా అయితే అయిపోయింది. ఇంకా అంటే ఓపెనింగ్ అయింది, ఇంకా పాలు పొంగిచ్చడాలు టీలు అవన్నీ కూడా అయిపోయినాయి. నేను కూడా స్వీట్స్ అవి అయితే తినేసేసి ఇంకా తర్వాత టీ అయితే తాగాను. టీ తాగిన తర్వాత ఇంకా మా మరదలు చీర అలాగే తాంబూలం అయితే ఇచ్చింది. ఇంక ఇక్కడ ఏంటంటే తాంబూలం ఇవ్వడానికి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అలా అయితే ఇస్తుంది. ఇంకా ఆడపిల్లని కదా పాలు పొంగిచ్చినందుకు శారీ అయితే తెచ్చింది మా మరదలు. ఇంకా నేనైతే శారీ అయితే తీసుకున్నాను. శారీ అలాగే తాంబూలం అయితే ఇచ్చింది పసుపు రాసి బొట్టు పెట్టి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.